సంవత్సరం యాన్యువల్ పాస్ క్యా భయ్. ఈ ట్రాఫిక్ జామ్ అన్నది తీసుకెళ్తే హైవే. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టైర్ ప్రెషర్ కొంచెం తగ్గినట్టుంది. వెనక టైర్లో లెఫ్ట్ సైడ్ వెనక గాలి లేదని చూపిస్తుంది ఇండికేటర్. బట్ రైట్ కూడా రెండు 32 ఉన్నాయి. లెఫ్ట్ది ఫ్రంట్ది 33, వెనక 32. కానీ వెనక దానికి మాత్రం ఇండికేటర్ రెడ్ అని వచ్చింది. అది ఏందో మరి ఇప్పుడు డ్రైవ్ చేస్తే అది సెట్ అవుతుండొచ్చు, చూడాలి. అంటే టైర్ హీట్ అయినప్పుడు కొంచెం అది ఎయిర్ పెరుగుతుంది కదా అందులో, అది. సో ఇప్పుడు ఏంటంటే ట్రిప్ ఏ 0 చేశాను, ట్రిప్ బి ఆల్సో 0. డీజిల్ ఇంకా 188 kms వస్తుందని చూపిస్తుంది. బట్ ఒకసారి ఫిల్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీ 5:53 PM, మధ్యాహ్నం ఈవినింగ్ 5:53 అయింది. ఒక 100 కిలోమీటర్ డ్రైవ్కి బయలుదేరా. సో ఎందుకు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అన్నది వీడియో కొంచెం చివరి దాకా లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ డీజిల్ ఒక 3000 రూపీస్ డీజిల్ పోయించేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇంపార్టెంట్ పని. 188 కిలోమీటర్స్ వస్తుందట. బట్ సో 3000 రూపీస్ డీజిల్ పోసాక 565 kms రేంజ్ చూపిస్తుంది. ఆల్రెడీ 188 అనేది ఉండిందిగా. 565 జాప్ మోడ్లో పెట్టాను, చూద్దాం. యావరేజ్ కూడా అది ఆటోమేటిక్గా సెట్ అయింది, యావరేజ్ మైలేజ్ది. మరి చూద్దాం అది ఎంత యావరేజ్ ఇస్తుందో కూడా ఒకసారి టెస్ట్ చేస్తే అయిపోద్ది. బికాజ్ ఒక 100 kms అంటే చూడొచ్చు యావరేజ్ కూడా. ఈవినింగ్ ట్రాఫిక్ జామ్, ఇదంతా స్టాండర్డ్ హైదరాబాద్లో ఈవినింగ్ ఏ రోడ్లో పోయినా కూడా ఈ ట్రాఫిక్ జామ్ అన్నది మ్యాండేటరీ అనమాట. ఆ సన్ రిఫ్లెక్షన్కి ఆ బిల్డింగ్ పైన పేరు కూడా ఎలా కనిపిస్తుందో ఫుల్ మెరుస్తుంది అది. నేను వరంగల్ రూట్లో వెళ్తా ఉన్నా అనమాట. ఎక్కడికి వెళ్తాను అన్నది సస్పెన్స్. సో ఇది ఔటర్ రింగ్ రోడ్. బ్రిడ్జ్ అంతా కట్టిన తర్వాత అద్దరిపోయేటట్టు ఉంది. ఇది ఎంత వెడల్పుగా ప్లాన్ చేసి. సో కొంచెం దూరము వచ్చేప్పటికే టైర్లో ప్రెషర్ మారింది చూడండి. 32 ఉన్నది, ఇప్పుడు దాదాపుగా అన్నింటిలో 34, 35 అట్లా అయిపోయింది. ఇది జాప్ మోడ్లో కొంచెం బయటకు వస్తూనే చూడండి 12 ఇస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ వెహికల్కి గుడ్. ఇది ఎక్కడ చూసినా ఈ హైవే వర్క్ జరుగుతూ ఉంది. రోడ్ వర్క్ వల్ల టూ మెనీ డైవర్జన్స్ అన్నమాట. రోడ్డుకి మొత్తం వేస్తున్నాను. అక్కడి నుంచి దాదాపు ఇప్పుడు నేను 30 kms ట్రావెల్ చేసి ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా మొత్తం రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది. సో డైవర్జన్స్. ఇక్కడ ఇది ఎయిమ్స్, భువనగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. ఇక్కడికి వచ్చింది. మంచిగా ఈ ఏరియాలో దగ్గరున్న ఏరియా
వాటర్ బాడీ. ఇక్కడ ఏదో మంచి చెరువు ఉంది, ఒకటి మంచి చెరువు ఉంది. టోల్ గేట్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే యాన్యువల్ పాస్ ఉందన్నమాట దీనికి. కేరళ టూర్ వెళ్దామని ప్లాన్ చేసేసి నేను యాన్యువల్ పాస్ తీసేసుకున్నాను. కానీ అది ఏదో కొన్ని కారణాల వల్ల ఇప్పుడైతే వెళ్ళలేదు, ఆ టూర్ వెళ్ళలేదు. బట్ యాన్యువల్ పాస్ ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు ఇది. 200 ట్రిప్స్ మనకు దీంట్లో వస్తుంది యాన్యువల్ పాస్లో. 200 ట్రిప్స్. సో ఇప్పుడు ఇది 200కి 200 ఉన్నాయి. నేను దాని స్క్రీన్ షాట్ చూపించాను చూడండి. ఇప్పుడు కట్ అయ్యేది ఫస్ట్ అనమాట. నాకు తెలిసి ఐ థింక్ నెక్స్ట్ మే 2027 దాకా ఈ టోల్ పాస్ ఉంది. యాక్చువల్గా ఫాస్టాగ్ ఉంది, కానీ ఇది హైవేలో మనకు యాన్యువల్ పాసే కదా. 200 ట్రిప్స్ 3075 రూపీస్ పెట్టి అది తీసుకున్నాను అన్నమాట నేను. సో యాన్యువల్ పాస్ చూద్దాం మరి. ఇది ఫస్ట్ టైం యాన్యువల్ పాస్ నుంచి కట్ అవ్వడము. ఇది ఫస్ట్ ట్రిప్. లెట్ us see. అందుకే కెమెరా అక్కడ ఫిక్స్ చేసి పడేసా. వాళ్ళది అయిపోయింది, ఇంకా మనమే ఎంటరింగ్. వెల్కమ్ టు. ఏమైంది, ముందుకు పో అంటున్నాడు. క్యా భాయ్, మొత్తానికి గ్రీన్ పడ్డది. అంటే మనకు ఫస్ట్ యాన్యువల్ పాస్ మీద ఫస్ట్ టైం అది స్క్రీన్ షాట్ పెట్టానుగా. మనకు యాన్యువల్ టోల్ పాస్ నుండే కట్ అయింది. 199 అని ఉంది. ఇంతకుముందు 200/200, ఇప్పుడు 199/200 ఒకటి కట్ అయిపోయింది. వండర్ఫుల్. కాదు అది మ్యాథ్స్లో కొంచెం పూర్, కానీ 3075 డివైడెడ్ బై 200 అది ఎంతో, అంత అమౌంట్ మనకు కట్ అవుద్ది అనమాట. అంటే 200 ట్రిప్స్ 3000 అంటే ఎంత వస్తుందో మరి క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఒక్కసారి చూద్దాము. హైవేస్ లో రాఘవేంద్ర వారు కూడా పెడుతున్నారు. మినర్వా పెట్టారు. ఇంతకుముందు వివేరా ఈ రూట్ లో చాలా రోజుల నుంచి ఉంది, చాలా ఏళ్ళ నుంచి. ఇప్పుడు మినర్వా వాళ్ళు కూడా NH44 లో పెట్టారు. మేము వేరే టూర్లో వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆ మినర్వాలో ఆగడం ఆనవాయితీ అనమాట. సో ఈ రూట్ లో వెళ్తే కూడా వివేరా చూద్దాం. ఇంకా వివేరా ఎంత దూరమో అక్కడ దాకా వెళ్దాము. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా వివేరా మేబీ ఉండొచ్చు ఒక 10 కిలోమీటర్. లెట్స్ గో. ఒక్కసారి లేకపోతే అక్కడే ఆపి చూద్దాం బెస్ట్ అని. కార్ మనం ఎక్కడికి వెళ్ళాలో మన డెస్టినేషన్లో ఆపి ఫాస్టాగ్ ఏది కట్ అయింది చూడడం బెటర్ ఐ ఫీల్. Set temperature to 26. Okay, setting it to 26. So I'm stopping here. Beautiful temple. ఇది స్వర్ణగిరి అని టెంపుల్ అన్నమాట. ఎంత అందంగా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఈ స్వర్ణగిరి అని టెంపుల్, సో బ్యూటిఫుల్.
స్వర్ణగిరి కదా, తప్పు చెప్పుకుంటే కరెక్ట్ చేయండి. ఇంతకు నేనైతే రాలేదు ఇక్కడికి, ఒకసారి తప్పనిసరిగా రావాలి. ఐ థింక్ దిస్ ఈజ్ ప్రైవేట్ టెంపుల్ అనమాట ఈ అనుకుంటున్నా, నాకేం తెలియదు రియల్గా అయితే, నాకు తెలియదు దాని గురించి. ఇంకా ఇది 13.3 పవర్ మోడ్లో ఇస్తుంది. డీజిల్ ధరలు పెరిగాక ఇది మైలేజ్ కూడా పెరిగింది. ఐఎమ్ రియలీ లక్కీ, ఎందుకంటే 9 కన్నా ఎక్కువ ఎప్పుడూ లేదు. ఈ థర్డ్ కాదు, ఇది 4th అనమాట. యాక్చువల్గా ఇది పెయిడ్ సర్వీస్లో తర్వాత పెరుగుద్దేమో మరి, ఎందుకంటే 31,500 దాటిందిగా ఇప్పుడు కిలోమీటర్స్. మరి అది దానివల్ల పెరిగింది అది. ఐ థింక్ వెహికల్ ఇప్పుడు అడ్జస్ట్ అయింది అనమాట ఇన్నేళ్ళకు. అంటే ఎక్కువ సిటీలో నడిపినప్పుడు అది 8, 7 పెద్ద షాక్, ఒక్కోసారి 5 కూడా ఇచ్చింది. 10 చాలా రేర్గా ఇచ్చింది. నాకు 9 అనమాట, 8 to 9 బిట్వీన్ వచ్చేది సిటీలో నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి 32 కిలోమీటర్ అయ్యేది, 32. సో అది యావరేజ్ దాన్ని చూసేవాడిని కదా. అందుకే ఇప్పుడు ఇది కొంచెం బయటకంటే టూర్లు పోయినప్పుడు కూడా, ఈవెన్ గోవా ట్రిప్, ఇటు కోనసీమ ట్రిప్, ఇవన్నీ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా మైలేజ్ 9, 9.4, 9.7 ఆ వీడియోలో చెప్పుకున్నా, అంతే వచ్చింది. బట్ ఇది కొంచెం బయటకు వచ్చింది అంతే. ఇప్పుడు భువనగిరి దగ్గరికి వస్తుంది చూడండి, భువనగిరి హిల్లే కదా అది. సో ఇక్కడ వచ్చేప్పటికే ఇట్ ఈస్ 13.5. వండర్ఫుల్. సో పెరుగుద్ది అనమాట. కొత్త విషయం ఏంటంటే, అంటే సర్వీసింగ్లో మైలేజ్ కూడా కొంచెం పెరుగుద్ది అని అర్థం కదా. హిల్స్, భువనగిరి, వరంగల్, యాదగిరిగుట్ట రోడ్, హిలాక్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్ సీనరీ. డే టైం ఇంకా బాగుండేది. ఓకే, నైట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ హోటల్ వివేరా అని కనిపిస్తుంది. అటువైపు, ఇటువైపు ఇక్కడ. ఇటువైపు అటువైపు పెడతారు వీళ్ళు, వివేరా వాళ్ళు 2 sides ఉంటారు అన్నమాట. బ్యూటిఫుల్. పాతది, దిస్ ఈజ్ పాతది. ఇది న్యూ వివేరా. ఈ హోటల్ న్యూ వివేరా ఎంట్రీ. మనం అక్కడికి వెళ్ళిపోదాం. దట్ కార్నర్, దట్ కార్నర్, బికాస్ ఆ హోటల్ ఎట్లాగో పాత చూసాము, ఇందులో వెళ్ళి కాఫీ తాగిద్దాం. This is history. 14.1 km/L in ZAP mode. సో ఇక్కడ వివేరా హోటల్కి వచ్చాను. మనము కాఫీ తాగేసి రిటర్న్ వెళ్ళిపోదాం అంతే. సో 50 రూపీస్. ఈ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టారు. టాటా ఈవీ అండ్ ఛార్జ్ జోన్వి. బ్యూటిఫుల్. మన కారు అక్కడ ఉంది. దాట్స్ మై కార్. వివేరా పార్కింగ్. ఇలా తీసుకెళ్తే హైవే.
ఆపోజిట్ సైడ్లో మళ్ళీ వివేరా. ఇది పాతది అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని ఏళ్ళ నుంచి. నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ కూడా నేను చూశాను ఇది. అది ఇంకో వివేరా, ఇది కొత్త వివేరా ఇప్పుడు మనం వచ్చింది. సీట్ బెల్ట్ ఇండికేటర్, అట్లాగే డైరెక్షన్ చూడాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో నరసింహస్వామికి జై. పక్కనే యాదగిరి గుట్ట ఉంది. ఇక్కడ దాకా వెళ్ళగలిగితే కనుక బాగుంటుంది. తప్పనిసరిగా ఇంకోసారి ప్లాన్ చేసి దేవుని దర్శనం చేసుకోవడానికి రావాలి. ఇంకా ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవి. వివేరా హోటల్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు ఈ వివేరా హోటల్స్లో జనరల్గా టాయిలెట్స్ వెరీ క్లీన్గా పెడతాడు అండ్ సఫిషియంట్ పార్కింగ్ ఉంటుంది. ఇవన్నీ పెట్టేసి అండ్ ఫుడ్ ఓకే, కాఫీ 50 rupees నార్మల్గానే ఉంది, కానీ ఇంక ఇంత బయట ఓకే, ఇంకా అది మామూలుగా ఉంది. బట్ నీట్గా పెడతారు. సో అదంతా ఉన్నప్పుడు రిలాక్స్ కావడానికి, జర్నీ చేసి చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ రిలాక్స్ కావడానికి మంచి ప్లేస్ అన్నమాట ఇది. సో రిటర్న్ జర్నీలో మళ్ళీ ఆ టోల్ గేట్ క్రాస్ అవ్వబోతున్నాను. ఇంకా సో రిటర్న్ పాస్ కూడా కట్ అయ్యి 198 అయింది. టోటల్ 96.1 kilometerకి దానికి 90 చేరుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.